వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. సో దానికి కావాల్సింది అయితే ఇదండి: జీడిపప్పు, బాదాం, నువ్వులు, వాల్నట్స్, వైట్ కిస్మిస్, ఇవి గసగసాలు, మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ కిస్మిస్, డేట్. సో ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేయబోతున్నాం మేము. ఫస్ట్ ఇందులో ఏమేస్తామా? నెయ్యి వేసుకుంటాం. ఒక స్పూన్ గీ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాదం వేయించుకుందాం. అన్నీ మేము ఇలా చిన్నగా కట్ చేసుకున్నాము. చిన్నగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే లడ్డు రాదు, ప్లస్ వేయగాలి కదా, అందుకని. దాని తర్వాత ఇదేంటి, జీడిపప్పు. జీడిపప్పు కొంచెం ఎక్కువనే తీసుకున్నాం. సో ఇదండి, మరీ మార్చుకోకూడదు, కొంచెం రోస్ట్ అయినట్టు ఉండాలి. ఇందులో ఇప్పుడు మనం వాల్నట్స్ వేసుకుందాం. సో ఇప్పుడైతే ఇందులో వాల్నట్స్, పచ్చివాసన పోయేంత వరకు. ఈలోపు ఈ ఖర్జూరం మనం మిక్సీకి వేసుకుందాం. సో మేమైతే వితౌట్ పిస్తా చేస్తున్నాం అన్నమాట. ఇది వాళ్ళు అడిగిరా. సో ఇదండి, మొత్తం గీలోనే ఇలా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం పచ్చివాసన పోవాలి. ఎందుకంటే ఇది ఏంటిది, వాల్నట్స్ కొంచెం పచ్చివాసన ఉంటే అందులో ఒగరు ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. అది ఏంటంటే బ్రెయిన్ ఫ్రూట్ వాల్నట్, అది చాలా ఒగరుగా ఉంటుంది. అందుకని దాన్ని కొంచెం నేతిలో వేయించుకుంటే బాగుంటుంది. అవి తర్వాత వేయించుతాను. మామూలుగా కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది, వీటికి కొంచెం కొంచెం. సో ఇదండి, వేయిపోయాయి కదా, ఇది పక్కకు తీసుకుందాం. ఓకే, అన్నీ ఒకే దాంట్లో. సో ఇదండి, అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదండి, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఏం వేస్తామో ఇందులో? ఎదురానా అవి పుచ్చ గింజలు, మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ రెండు కూడా లైట్ రోస్ట్ చేసుకున్నాం, ఎక్కువ అవసరం లేదు వీటి. ఇప్పుడు మిలన్ సీడ్స్ ఒక కప్, అండ్ దీంట్లోనే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేసి కొంచెం లైట్ రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ రెండింటి కలర్ కాంబినేషన్ బాగుంది, గ్రీన్ కలర్ కమా. తర్వాత పువ్వుల బ్లాక్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ ఇది ఒకసారి అయితే తీసుకున్నాం మొత్తం. ఏమైంది ఆయాసపడుతున్నావు? దాంట్లో అసలు నెయ్యి కనిపించలేదు, దీంట్లో నెయ్యి కనిపిస్తుంది. మొత్తం డ్రై అయింది, కొంచెం నెయ్యి. ఇప్పుడు దీని క్వాంటిటీ ఎట్లా అంటే, డేట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, క్యాష్యూ క్వాంటిటీ దానికన్నా కొంచెం తక్కువ, బాదాం ఇంకా తక్కువ, అట్లా అన్నీ తక్కువ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కిస్మిస్, వైట్ కిస్మిస్, మామూలుగా అయితే గ్రీన్ గ్రేప్స్. ఈ బ్లాక్వి కొంచెం ఎందుకు వేసానంటే అక్కడక్కడ నల్లగా బాగుంటుంది కదా లడ్డు కూడా, అందుకని వేసా. ఇవన్నీ షిరిడీలో కొనుక్కొచ్చుకున్నాం మేము, చాలా బాగుంటాయి షిరిడీలో కిస్మిస్ మాత్రం, స్వీట్గా బాగుంటాయి, సంవత్సరం పాటు ఉంటాయి మంచిగా. అందుకే మేము ఒకేసారి ఎక్కువ తెచ్చేసుకుంటాము. కొంచెం ఏం వేస్తాము? ఈ గిన్నెలు చదువుకుంటా ఫస్ట్. ఎన్ని గిన్నెలు అయిపోయాయి. ఇప్పుడు గసగసాలు వేస్తున్నా. సో ఇప్పుడు ఇది గసగసాలు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఏమిస్తాము? ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి అండి, ఇదిగోండి కొబ్బరి పొడి.
ఈలోపు ఈ ఖర్జూరం మిక్సీకి పట్టేసుకుందాం. మిక్సీకి పట్టేస్తా ఫస్ట్. ఓకే. సో ఇదండి అయిపోయింది. ఇది షిఫ్ట్ చేసేస్తుంది మా మమ్మీ. మొత్తం అన్నీ ఒకే దాంట్లో కలిపేసుకొని, ఎందుకంటే అన్నీ ఒకేటే కదా చేయాల్సింది, అందుకే అన్నీ ఒకేసారి కలిపేసుకుంటాం. సో ఇదండి అన్నీ అయితే ఇందులో రోస్ట్ చేసేసుకున్నాం కదా. ఇది కొంచెం చల్లగా అవ్వాలమ్మా. చల్లగా అవసరం ఇప్పుడు, అంటే డేట్స్ మిక్సీ పట్టే వరకు. ఓకే. సో ఇదండి డేట్స్ అయితే మిక్సీ పట్టేసాము. ఇలా అయిందనమాట మిక్సీ పట్టినాక. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నామా, ఇంకొక స్పూన్ గీ వేసుకొని కొంచెం అయితే గీ వేసుకున్నాము. 1 స్పూన్ కొంచెం అయితే వేసుకొని ఇప్పుడు దీంట్లో డేట్స్ వేస్తాము. సో డేట్స్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నాము మొత్తం. అంటే గీలో ఒకసారి అవ్వాలమ్మా మరి, మెల్ట్ అవ్వాలి కదా. ఓకే. ఎంత గట్టిగా అయిపోయింది కదా మిక్సీ పడితే. డేట్స్ పేస్ట్ లాగా అయిపోతుంది కదా వేడికి, అదైతే కొంచెం వేడి చేస్తే పలసగా అయిపోతుంది. ఓకే. స్టార్ట్ అయిందమ్మా ఆల్రెడీ. సో ఇదండి కొంచెం అంటే ఏమవ్వాలి మమ్మీ, మెల్ట్ అవ్వాలంట. ఓకే. ఇదండి ఇది ఆన్ చేసావా? చెప్పు ఏం చెప్పాలి. ఇదండి ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకుందాం. ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అన్నీ, అవన్నీ అయితే మిక్స్ చేసుకున్నాం. ఆఫ్ చేస్తున్నాను నేను. ఓకే. ఎందుకే గుర్తున్నావు అట్లా? కొంచెం కలపాలంటే బలం ఉండాలి. నాలాంటి బలహీనురాలు పనికి రాదనమాట. దీంట్లోనే కొంచెం ఇది కరెక్ట్ పొడి, జాజికాయ పొడి మంచి స్మెల్ను మంచిగా ఉంటుంది. అదొక టేస్ట్. డ్రై ఫ్రూట్ లడ్డు, జాజికాయ పొడి, ఇలాచి పొడి ఏమో. సో ఇప్పుడు ఇలాచి పొడి ఇది కూడా వేసేసుకుంటాము. ఇది మొత్తం కలుపుకొని ఫ్యాన్ కాడికి వెళ్దాం పదా. ఓకే. చెప్పు, నువ్వే చెప్పు. సో ఇదండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. కొంచెం చేయి నొప్పి అవుతుంది ఇది మిక్స్ చేసేటప్పుడు కదమ్మా. నొప్పి అవుతుందమ్మా? లేచానా, బాగుంది. ఏడు నొప్పి అయితే వస్తుందా? అవ్వదు కదా అస్సలు. మా ఇటు చూడు, నొప్పి అవుతుందా? అస్సలు నొప్పి లేదేంది. హాయ్ కొంచెం. సో మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. మీకు ఎలా కావస్తే అలా చేసుకోవచ్చు. దీన్ని స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు, రౌండ్ చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. యువర్ విష్. సో ఇదండి లడ్డు అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు. మా అమ్మ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సంవత్సరాల తర్వాత చేసింది. అంటే స్వీట్స్ చేస్తే కానీ డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం చాలా రోజులు అయిపోయింది చేసుకొని కదా. కొనుక్కొని తినడం తప్ప చేయడం ఉండదు. ఇంత రేటు పెట్టుకొని ఆర్డర్ చేస్తాను, కానీ ఇంట్లోనే బాగుంటాయి. బయట కొనే వాటికన్నా ఇంట్లో టేస్ట్ వేరే. గిరి ఒకసారి ఇట్రా నానా. ఎట్లుంది? ఎట్లుంది నానా? చాలా బాగుంది. డ్రై ఫ్రూట్ లడ్డు
నెయ్యి మా డాడీ దాచి పెట్టుకుంటే పాడే మా ఆయన తప్ప ఎవ్వరు వాడు. ఆమా నెయ్యి మా నాన్న అంటున్నాడు, మా ఆయన తప్ప ఎవరు వాడు. సో ఇదండి, అన్నీ అయితే సేమ్ ప్రాసెస్లోనే చుట్టుకోవాలి. మొత్తం అయిపోయాక చూపిస్తాను ఎలా వచ్చింది, ఎన్ని లడ్డూలు వచ్చాయి అనేది. సో ఇదండి లడ్డు, చూసారా అక్కడక్కడ మంచి బ్లాక్ కిస్మిస్ ఎంత బాగా అనిపిస్తుందో. జస్ట్ అలా ఉంది అంటే ఉంది అన్నట్టు కనిపించడానికి. కమా షుగర్ లేదు, బెల్లం లేదు, షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినొచ్చు. ఎక్కువ నెయ్యి కూడా లేదు. ఖర్జూర హెల్త్కి మంచిది, బాదం పిస్తా హెల్త్కి మంచిదే, ఇంకేంటి క్యాషూ నట్స్ మంచిదే, జీడిపప్పు, ఇంకోటి మిల్లన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ హెల్త్కి మంచివి. వాల్నట్స్ కూడా మంచిది. అన్నీ గసగసాలు కానీ కిస్మిస్ మంచివి అన్నీ, నువ్వులు, గసగసాలు అన్నీ మంచివే. గసగసాలు మంచి నిద్ర వస్తుంది. అందుకే దీని పేరు ఈరోజు మేము డ్రై ఫ్రూట్ లడ్డు కాకుండా నవరత్న లడ్డు. కొబ్బరి కూడా మంచిదే. నవరత్న లడ్డు పెట్టుకోండి అయితే. నవరత్న లడ్డు అంట. ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అని మేము బోర్ కొట్టింది కదా, నవరత్నాలు ఉన్నాయి కాబట్టి రత్నాలు లాంటి లడ్డూలు కాబట్టి నవరత్న లడ్డూలు. ఖర్జూర కూడా మంచిదే. ఏది ఇందులో హెల్దీ లేదు, అన్నీ హెల్దీయే. సో ఇది హెల్దీ లడ్డు అన్నమాట, హెల్దీ డెజర్ట్. రోజుకొకటి తింటే సరిపోతుంది, ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. రోజుకొకటి అని చెప్పింది కదా, గుర్తుపెట్టుకోండి. 2 రోజుల్లో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం లడ్డూలు అయిపోయినాయి అని. ఇవి చేసిన సంగతి మేము మర్చిపోతాం, నాకు ఒకదానికి గుర్తుంటుంది. దీనికి ఖర్చు అయితే 1000 రూపీస్ 1 అయింది. మామూలుగా బయట కొంటే ఇప్పుడు కేజీ ఎంత ఎక్కువనే ఉంటుంది. కేజీ ఎంత ఉంటుందమ్మా ఏంటి బయట కొంటే లడ్డు? మామూలుగా ఒకటైతే 25 రూపీస్, 30 రూపీస్. కేజీకి ఎన్ని వస్తాయి? 4-5 వస్తాయి. కేజీకి 4-5 రావాలి, పద్దాకు వస్తుంది అంతే. కేజీ ఒక 750 అంటే అబవ్ 500 ఉంటుంది. అదే ఖర్చు కొంచెం మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంట్లోనే మంచిగా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని, మనకి ఏమేమి ఇష్టమో అవి వేసుకొని చేసుకోవచ్చు. అది అన్నీ అయితే ఇదే ప్రాసెస్. చుట్టడం కూడా ఈజీగానే అయిపోతుంది చూడండి. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం కదా మనం నట్స్ అన్నీ, దానివల్ల చుట్టడం కొంచెం ఈజీ ఉంది. అదే పెద్ద పెద్దగా వేసుకుంటుంటే అవి చుట్టే కొద్దీ విడిపోతూ ఉంటాయి అన్నమాట, మనకి షేప్ రాదు లడ్డు. అందులో మనం నెయ్యిలో ఎంచినా కూడా పెద్దగా ఉండేసరికి దాని పచ్చిదనం అట్లనే ఉంటుంది మళ్ళీ. మనం ఖర్జూర వేసాం కాబట్టి దానివల్ల లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదండి, నాకైతే అమ్మా ఈ ప్లేట్ మొత్తం ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, తినేసి కూర్చుందవు నిద్రపోదు తిని. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తాను. ఎందుకు అమ్ముకొస్తావు? కాదు, తినడానికి. అమ్ముతాను. తినడానికంటే అమ్ముకోమంటాము. ఇప్పుడు మొత్తం లడ్డూలన్నీ అయిపోయినాక మేము కౌంట్ చేస్తామండి ఎన్ని లడ్డూలు ఉన్నాయని. ఒక్క లడ్డు 30 రూపీస్. చాలా మొత్తం మాకున్న లడ్డూలన్నీ కౌంట్ చేస్తాం, ఎంత ఖర్చు అవుతుందో చెప్తాం మీకు లాస్ట్లో. సో ఇదండి, ఫైనల్గా అయితే మా అమ్మాయి కోరిక నెరవేరిందనమాట. నెరవేరింది. ఆమెకి డ్రై ఫ్రూట్ లడ్డు అంటుంది కదా, అది నెరవేర్చేసిన అనమాట. ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది, సరే అని చేసేసా. తిను ఒకటి. సరే నువ్వు తిని, ఫస్ట్ తిని. దగ్గర చూపి. మా మమ్మీకి ఒకటి అంటే టేస్ట్ కోసం ఇస్తాను అంతే. కానీ
ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది నా కూతురు. తర్వాత నా వదిలే నేను తింటున్న ఫస్ట్ లడ్డు అనాలి, నా ఫస్ట్ లడ్డు కాదు. తిని నువ్వు తింటానా? స్వీట్ జరిపోయిందా? బాగుంది కదా. నీకు పిక్చర్ కొట్టు సోలరు. 2 చేతులు ఉప్పుతా ఉన్నావు. చాలు కదా, ఒక్కరోజు తినొద్దు. సో ఇదండి. సో ఇదండి మా అమ్మాయికి నేను చేసి ఇచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే. మరి స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్ సరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పొడి ఫ్లేవర్ తెలుస్తుంది కదా. ఓకే చెప్పేసి బాయ్ చెప్పేసి. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా లడ్డు ఒకసారి చేసుకోండి. ఒకసారి చేసుకుంటేనే ఉండండి, రోజుకోవాలి తింటూనే ఉండండి, ఇవ్వాలన్నా తినొచ్చు, బాగుంటుంది. హెల్దీ లడ్డు అండి, ఎందుకంటే షుగర్ లేదు, బెల్లం లేదు, డీప్ ఫ్రైలు ఇవన్నీ ఏం లేదు, గీతో చేసింది, అన్నీ హెల్దీవే. మంచి హ్యాపీగా తినచ్చు రోజుకో లడ్డు. కాకపోతే మా అమ్మాయికి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి 2 తింటుంది, కానీ రోజుకు 1 చాలు. అదే కొనుక్కొని తింటే రోజుకు 30 రూపాయలు. ఓకే, 60 రూపాయలు, 60 రూపీస్ అవుతుంది. సో థ్యాంక్ యూ.